బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో 40 లక్షల రూపాయలు కేటాయిస్తే ఈ పాత బిల్డింగ్కి ఈ యొక్క పాత భవనానికి కొత్త రంగులు వేసి 40 లక్షల రూపాయలు ఈ గ్రామానికి సంబంధించినటువంటి మేయర్ మాజీ మేయర్ ఈ 40 లక్షల రూపాయలు దుర్వినియోగం చేసిర్రు. అంతేకాకుండా ఈ యొక్క పాఠశాలకు నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరము 10,50,000 పైన డబ్బులు పంపిస్తే ఈ యొక్క పాఠశాల ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు ఇప్పటికీ 21 లక్షల రూపాయలు చెల్లించింది ఈ యొక్క పాఠశాలకి. ఈ యొక్క ప్రధాన ఉపాధ్యాయుడు ఈ యొక్క 20 లక్షల రూపాయలు లెక్క చెప్పాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ 40 లక్షల రూపాయలు లెక్క కూడా తేలాలి. విద్యార్థుల మేయర్ పదవులు అనుభవించి ఈరోజు ఇగో చూడండి అన్న, ఇది పాత భవనం. ఇప్పుడు ఆ 40 లక్షల రూపాయల ఖర్చును ఈ పాత బిల్డింగ్ కు ఇగో ఈ కొత్త టెక్చర్ వేసి ఇగో ఈ సిమెంట్ ఒక 2 దర్వాజాలు ఒక 10 గ్రిల్లులు ఇది మీరు వేసుకోండి. ఒక్కొక్క గ్రిల్లు 250 రూపాయలకు దొరుకుతుంది పటేల్ అండ్ కంపెనీలో. ఇగో ఇది టెక్చర్, ఇది ఒక పెయింటర్ తీసుకొస్తే లెక్క చెప్తాడు. ఆ దర్వాజా వచ్చేసి 2,000 రూపాయలకు ఒక దర్వాజా, 2,000 రూపాయల ఒక ఫ్రేమ్ ఉంటుంది. మొత్తం కలిసి 2 లక్షల వరకు. ఇది మొత్తం కలిసి 2 లక్షల రూపాయల ఖర్చు కూడా కాలేదు. ఈ 2 లక్షల ఖర్చును ఆ 40 లక్షలకు లింకప్ చేసి చూపిస్తున్నారు మన మాజీ ప్రజా ప్రతినిధులు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్న కమిషనర్ ఇప్పుడున్న డిప్యూటీ కమిషనర్ సరస్వతీ దేవి గారు ఇలాంటి నిధులను గోల్మాల్ చేసిన వాళ్ళపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఆ నిధులు కక్కిస్తారా, లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, లేకపోతే ఆ డబ్బులు తీసుకొచ్చి నూతన భవనం ఏర్పాటు చేసి అత్యాధునికమైనటువంటి బాత్రూమ్లు ఇక్కడ బాలబాలికలకు ఏర్పాటు చేయాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని చెప్పేసి మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం.